అందరికీ నమస్తే అండి. విజయసాయి రెడ్డి ముసలోడే కానీ మహానుభావుడు. ఈ డైలాగ్ కరెక్ట్ గా సెట్ అయిపోద్ది విజయసాయి రెడ్డికి. గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. అయితే ఫ్రెష్ గా ఒక ఆరోపణ వచ్చింది. అదేంటో ఒకసారి చదివినిపిస్తాను చూడండి. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ ఫిర్యాదు. తన భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కారణం అంటూ అనుమానం. తన భార్య అక్రమ సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ కోరుతూ లేఖ. అమ్మ విజయసాయి రెడ్డి నువ్వు చిన్నోడు ఏం కాదు, ఆటగాడివే. అన్ని లుచ్చా పనులే, అన్ని లోపల పనులే. మీ పార్టీయే అంత. అది రాజకీయ పార్టీ అనే అనడం కంటే బ్రోతల కొంప అనడం బెస్ట్ ఏమో. వైఎస్ఆర్సీపీ పార్టీని రాజకీయ పార్టీ అనడం కంటే బ్రోతల కొంప అనడం బ్రహ్మాండం ఉంటుంది. కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. కావాలంటే మీరు చూసుకోండి. ఆ పార్టీలో ఉన్న నాయకులు అంబటి రాంబాబు, అమంత శ్రీనివాసు, గోరంట్ల మాధవ్, ఇప్పుడు విజయసాయి రెడ్డి, ఇంకా చాలా మంది ఉన్నారు బయటకు రాలేని వాళ్ళు. బయటకు వచ్చిన వాళ్ళు మాత్రమే వీళ్ళు. ఇప్పుడు కొత్తగా విజయసాయి రెడ్డి పైన ఇలాంటి ఆరోపణలు కొత్త ఇంకా గతంలో కూడా ఉన్నాయి. గతంలో వైజాగ్కి సంబంధించి ఏదో కొన్ని సీడీలు ఉన్నాయి, కొన్ని వీడియోలు ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. సో ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ అక్కడితో ఆగిపోయినాయి, ఆరోపణలు అక్కడితోనే ఆగిపోయినాయి. అయితే ఇప్పుడు అంతకు మించి మరి దాటేశారు ఏకంగా డైరెక్ట్ గా. ఇప్పుడే గర్భం దాల్చడం, ఒకరు పుట్టడం, ఆ పుట్టిన పిల్లలు ఆ సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలని చెప్పేసి ముగ్గురు లేఖ రాయడం అంటే ఇది పెద్ద దరిద్రం. ఇది మీరు మనుషులకు కామాంధులు మాట. అధికారం అడ్డం పెట్టుకొని, అధికారం చేతిలో ఉంచుకొని లైంగికంగా అందరినీ వేధించడమే. నిజంగా నేను చూస్తా ఉంటే మాకు ఒక్కోసారి అనిపిస్తా ఉంటుంది, నేను పండుకోతే అంటా కదా. నువ్వు పండుకోతూ కూడా కాదు, చిత్తకెత్తి కుక్కవు నువ్వు. ఆ వార్త అన్న తర్వాత అలాగే అనిపించింది నేను ఉద్దేశించి అయితే. మరి జగన్మోహన్ రెడ్డికి ఏది కోరు ఇలాంటి వ్యక్తులు ఎక్కడి నుంచి దొరుకుతారో మాకు అర్థం కావట్లా. కావాలని పెట్టుకుంటాడు అనుకుంటా పక్కన. చూడండి గోరంట్ల మాధవ్ చూడండి, ఆ వీడియో బయటకు వచ్చిన సస్పెండ్ చేసాడా చేయలే, పక్కన తిప్పుకున్నాడు మళ్ళీ. తర్వాత కూడా కలిసినప్పుడు శబాష్ బాగా చూపించే ఇప్పని చెప్పేసి బొట్టం తడతా ఒక వీడియో కూడా, ఒక ఫోటో కూడా బయటకు వచ్చింది. తర్వాత అంబటి రాంబాబు, సంజనా సుకన్య అని చెప్పేసి ఫోన్ ఆడి ఒకటి బయటకు వచ్చింది. అది బయటకు వచ్చిన తర్వాత మంత్రి పదవి ఇచ్చాడు. అందుకు పెద్ద ఆటగాడు అని చెప్పి తెలిసింది. ప్రతిరోజు మసాజు గెసాజ్ అని అంటామంట. అందుకు గాను నీకు మంత్రి పదవి ఇస్తున్నానని చెప్పేసి అన్నాడు. అమాంత శ్రీనివాస్ అంతే, మంత్రి పదవి ఎవరు కానీ మంత్రిగా ఉన్నప్పుడే ఆడే బయటకు వచ్చింది. పార్టీని సస్పెండ్ గట్రా అదేమీ లేదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి వ్యవహారం, మరి దీనిపైన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలా. శభాష్ విజయసాయి రెడ్డి, అలాగే నువ్వు కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నావు అంటాడో, లేదంటే ఏమైనా పార్టీ పరంగా ఏమైనా యాక్షన్ తీసుకుంటాడో చూడాలా. నాకు తెలిసి యాక్షన్ గట్రా ఏం తీసుకోవడం, విజయసాయి రెడ్డి పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవడం. ఎందుకు అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గుట్ట అంతా కూడా విజయసాయి రెడ్డి చేతిలో ఉంటది. జగన్మోహన్ రెడ్డి ఎక్కువ తక్కువ మాట్లాడి ఎక్కువ తక్కువ చేసాడు అనుకో, మొత్తం అన్ని బయటెట్టేస్తాడు. వరుసపెట్టి ఒకటి కాదు రెండు కాదు అన్నీ చెప్తాడు. ఆ భయం జగన్మోహన్ రెడ్డి కూడా ఉంది. ఇది వాళ్ళతో వార్త అనమాట. విన్న తర్వాత నేను షాక్ అయ్యాను. ఇది ఎలాంటి దరిద్రపు కొట్టు పనులు కూడా చేస్తారు వీళ్ళు. 5 ఏళ్ల కాలం పాటు ఇంకా ఎన్ని అరాచకాలు చేసాడు. బయటకు వచ్చింది దూటే కానీ ఇది కాకుండా ఇంకా ఎన్ని అరాచకాలు చేసాడో చూడాలా. మొత్తం మెల్లిగా ఒకటి విజయసాయి రెడ్డి రావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి చేసిన గణకాటలు ఏమైనా ఉంటే అవి కూడా బయటకు వస్తే ఆశ్చర్యపోవస్తుంది. మొత్తానే అనుకుంటున్నాను నేనైతే. అంటే ఇలాంటి సిల్లర్లు చేయలేదు జగన్మోహన్ రెడ్డి. అలాంటి చేస్తాడని చెప్పేసి నేను అనుకున్నాను, అంత ఏడుస్తాడని చెప్పేసి కూడా నేను అనుకున్నంత కాకుండా కొట్టి టైప్ అయితే కాదు. మరి విజయసాయి రెడ్డికి ఏం పోయే కదా నాకు అర్థం కావట్లా. అంత వయసు వచ్చింది, గడ్డాలో మేసాలో తల మొత్తం నెరిసిపోయినాయి. ఈ వయసు వచ్చిన తర్వాత కూడా నీకు ఏం పోయే కాలం. ఒక ఎంపీ కదా, నువ్వు ఎంపీగా ఉండి ఎంత బాధ్యతగా ఉండాలి నువ్వు. అవునా, బాధ్యతగా ఉండాలా వద్దా? నీ కూతురు వయసు ఉన్న వ్యక్తులతోటి ఏ వ్యవహారాలు ఇవన్నీ కూడా. ఎగ్జాక్ట్ గా వయసు గట్టి నాకేం తెలియదు కానీ చెప్తున్నా ఉదాహరణ. తప్పు కదా విజయసాయి రెడ్డి. ఏమనుకుంటారు నలుగురు తుప్పుకుని మొక్క మీద ఉమ్మారా? రేపు పొద్దున ఎక్కడికైనా బయటికి వెళ్ళావు అనుకో, నువ్వు మన మొక్క మీద ఉమ్మేస్తారా ఏరా? ఎక్కడికైనా వెళ్ళగలవా? కుటుంబ సభ్యులు తీసుకుని ఎక్కడికైనా పెళ్లికో ఫంక్షన్ వెళ్ళగలవా ఇలాంటి ఆరోపణలు బయటకు వచ్చిన తర్వాత? అంటే అంబటి రాంబాబు కానీ సిగ్గులేదు, తిరిగేస్తాడు. ఇంటికి తప్పితే ఎక్కడికైనా వెళ్తాడు. అంబటి రాంబాబు తన ఇంటికి తప్పితే ఎక్కడికైనా వెళ్తాడు. మరి నీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? దయచేసి ప్రజలు కూడా ఒకసారి బాగా ఆలోచించండి. వీళ్ళు ఎలాంటి వ్యక్తులు, వీళ్ళ అధికారంలో ఉన్నంతసేపు చెయ్యని నీచపు పని అంటూ లేదు.
అన్ని దరిద్రపూటి పనులు చేశారు, ఒకటి కాదు రెండు కాదు, చెయ్యకుండా పనులన్నీ చేశారు. ఇగో చివరికి వార్త విన్నారు కదా, ఈ చదవటానికి నాకే సిగ్గేసింది. ముందు అవసరమా చేయడం అనుకున్నా, ఏం చేస్తాలో బాగా సెన్సిటివ్ విషయం కదా ఇది, చేయకూడదు కదా అని చెప్పి అనుకున్నా. కానీ తప్పదు, చేయాలి. ఏదో బోకు జీవితం అంతా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేయాలి కదా. మీలాంటి వ్యక్తులు మమ్మల్ని పరిపాలించేటోళ్ళు 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించేసారు. నువ్వే ఎలా ఉన్నావు అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకే రేంజ్లో ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఏ విధంగా ఉండేది. వీళ్ళు ఒక్కరైనా ఇంకేమైనా ఉన్నాయి ఖాతాలో? ఉన్నాయని అనుకుంటున్నాను నేనైతే. విజయసాయి రెడ్డి మామూలుడు కాదు, కమాందుడు. నేను చెప్పాను కదా ఇందాక, చిత్తకార్త కుక్క అని చెప్పేశాను. చిత్తకార్త కుక్క కంటే హేను. కామాంధుడికి బ్రాండ్ అంబాసిడర్. సిగ్గు అనిపించట్లేదు అసలు. ఈ వయసు వచ్చిన తర్వాత అలాంటి యాసలు దీనికి ఇవ్వాలి మనం అసలు. రీసెంట్ గా నాదేదో సినిమా వచ్చిందబ్బా, నాగశౌర్యను, అతని పేరు ఏదో ఉంటుంది, సత్య ఏదో ఒక కమీడియన్, సత్యం కూడా కదా అతని పేరు ఏదో ఉంటుంది. ఆ టైప్ తయారయ్యమంట నువ్వు. అరుంధతిలో పసిపోతులు అంటాడు మాట నువ్వు. నేను చూస్తుంటే ఇంకా అలాంటి డైలాగులు మాట్లాడాలి, ఇంకా అయ్యే గుర్తుపోతున్నా నాకైతే. నీది అసలు పార్టీ కాదు, అదొక బ్రోతల్ కొంపది. మనుషులు అంతే, మనుషులు చేసే పనులు అంతే, మాట్లాడే విధానం అంతే. పోనీ మగోళ్ళు అలాగే ఇడతారా అంటే అది కూడా కాదు, మహిళా నాయకురాలు కూడా అలాగే ఉన్నారు కొంతమంది.